ప్రేమలారా, ఇక్కడ కొంచెం ఆగి ఈ గేర లోయ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటి ఈ లోయ? ప్రతి విశ్వాసి కూడా ఈ లోయ అనుభవం నుంచి వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు. లోయ అనేది ఏం తెలుసా? శ్రమలను చూపించేటువంటిది. లోయ ఏం చూపిస్తుంది? శ్రమలను చూపిస్తూ ఉంది, నిందలను అవమానాలను చూపిస్తూ ఉంది. కాబట్టి చూడండి, కీర్తన గ్రంథము 23:4 చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను ఒక 2-3 వచనాలు మాత్రం మీకు చెప్తాను. మీరు కావాలంటే బైబిల్ నుంచి మీరు వచనాలు మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. కీర్తన గ్రంథము 23:4 వచనము. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయమునకు నేను భయపడను. విన్నారండి? గాఢాంధకారపు లోయ అంటే శ్రమలను సూచించేటువంటిది. దేవుడు మనల్ని ఉన్నతంగా ఆశీర్వించడమే కాకుండా, దేవుడు మన ఉన్నతమైన స్థితిలో తీసుకురావడమే కాకుండా, దేవుడిని ఎక్కడ తీసుకెళ్తా? లోయలో నివసించడానికి కూడా తీసుకెళ్తాడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. లోయ అంటే ఏంటిదండి? మరణాంధకారపు లోయ. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే మరణానికి సమీపించే పరిస్థితి. బహుశా అది ఎలాంటి కష్టమైనా కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, బహుశా అనారోగ్య పరిస్థితి అయినా రావచ్చు, చివరికి మరణానికి వెళ్ళే పరిస్థితి వచ్చినా సరే, కానీ ఇలారా అక్కడ కూడా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికి కూడా. దేవుడి ఉన్నతమైన స్థితి కాకుండా తీసుకెళ్తాను నిన్ను. ప్రియతారా, లోయలోని కూడా తీసుకెళ్తాను నిన్ను. ప్రియతారా, ఆ లోయ అనగా కష్టాలు, శ్రమలు, బలహీనతలు, చివరికి మరణానికి సమీపించే పరిస్థితి కన్నా తీసుకెళ్తాడు. కానీ అయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. అక్కడ కూడా ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకని గాఢాంధకారపు లోయలో సంచరించాను, ఏ అపాయం నేనేం చేయను, భయపడను అంటున్నాడండి. ఎందుకంటే ఆయన నాకు మంచి కాపరిగా ఉన్నాడు. అర్థమైందా? కాపరి గొర్రెలను కేవలం కొండ మీదే మేపడు, లోయలో కూడా తీసుకెళ్తుంటాడు. లోయలో మనం చూసినప్పుడు అక్కడ చీకటి ఉంటుందండి. ఎప్పుడైనా వెళ్ళారేమో లోయలు తెలియదు, కానీ ఇటువైపు కొండ ఉంటుంది, ఇటువైపు కొండ ఉంటుంది. అసలు వెలుగు అనేది లోపలికి పడదు. ఎందుకంటే ఇటు సూర్యుడు వచ్చినప్పుడు ఈ కొండ చీకటి నీడ దాని మీద పడుతుంది, అలాగే ఇటు వచ్చినప్పుడు ఈ నీడ ఇటు పడుతుంది. కాబట్టి దాదాపుగా ఆ లోయ చీకటి మయమై ఉంటుంది. అయినప్పటికీ కూడా అర్థమవుతుందండి, నీకెవరున్నారు? కాపరి. నీ కాపరి తోడుగునే నడిపిస్తాడు. ఇస్సాకు ఈ గేరా లోయ నివసించే అనుభవంలోకి వచ్చాడు. అర్థమైందా? మనము ఏది ఇష్టపడతాం ఎక్కువ తెలుసా? విత్తనం వేసి 100 ఫలితం పొంది క్రమక్రమంగా అభివృద్ధి పొంది గొప్పవాడయ్యాడు చూడండి, అక్కడే ఉంటాం మనము. ఆ జీవితమే కావాలనుకుంటారు చాలా మంది. ఏ మాత్రం లోయలో తిరగడానికి ఇష్టపడరు. కానీ ఎవరైతే నేను ఒక పరదేశం యాత్రికుడను, నా యాత్ర, నా స్థలము ఈ లోకం కాదు, ఈ లోకం యొక్క గొప్పతనము, పేరు, ప్రఖ్యాతి కాదు, కానీ నేను యాత్రికుడను, నేను యాత్ర చేయవలసిన వాడను, ప్రభు నన్ను ఇలా నడిపిస్తానికి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దేవుడు నన్ను ఏ స్థలంలో పెడితే ఆ స్థలంలో నేను ఉంటాను, ఎక్కడున్నా దేవునికి మహిమపరుస్తాను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్న విశ్వాసముతో సాగేవారే నిజమైన విశ్వాసులు, నిజమైన ప్రభు యొక్క శిష్యులై ఉన్నారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి. అలాగే ప్రియమైన బిడ్డలారా, పరమగీతాలు 2వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం.
పరమగీతంలో 2వ అధ్యాయం 1. నేను షారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను. ఇక్కడ సంఘము తన్ను తాను దేనితో పోల్చుకుంటుందంటే, ప్రియమైన బిడ్డలారా, లోయలో పుట్టు పద్మము వంటి లాలను. ఏంటంట? లోయలో పుట్టేటువంటి పద్మము లాంటి దానను అంటుంది. ఈ పద్మం ఎక్కడ పుట్టుతుందో ఎక్కడ పుట్టుతుందంట? ఎక్కడ పుట్టిందండి? లోయలో, గాఢాంధకరపు లోయలో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, వేదనలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవుడు కష్టాలను, శ్రమలను, బాధలను ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. దాన్ని అంగీకరించడానికి నీ మనసు ఉండాలి. అంగీకరణ మనసు ఉండాలి. అదే మనకు కొత్త నిబంధన అపోస్తుల బోధ అయి ఉన్నది. అపోస్తులు యేసు ప్రభు కూడా ఏమాడు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని ఏం చేయాలను? వెంబడించాలి అన్నాడు ఒకటే. అలాగే యేసు శిష్యులు, అపోస్తులు కూడా ఏమన్నారు? మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అన్నాడు. మరొక రాయబడినట్లయితే, మనము ప్రభువైన యేసుకు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయనతో కూడా శ్రమలు అనుభవించడం మనకి అనుగ్రహింపబడెను అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. నీకు ఆ వాక్యం తెలుసు అనుకుంటాం, అందుకే దీన్ని రెఫరెన్స్ చెప్పట్లేదండి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి విశ్వాసి జీవితం అనేటువంటిది కేవలం ఆశీర్వాదం ఒకటే కాదండి, అభివృద్ధి ఒక్కటే కాదు, భౌతికమైన అభివృద్ధి కాకుండా ఏం చేయాలి? శ్రమ అనుభవం కూడా నడవలసిన వాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. ఇదే ప్రియమైన యొక్క పరమగీతాల్లోనే 1వ అధ్యాయంలో చూసినట్లయితే, 1లో మనం చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిన దానను. నా సహోదరుల మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి గట్టిగా ఉంచురి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. అర్థమైందండి? ఏమన్నది? నేను నల్లని దానని మీరు నన్ను చిన్న చూపు చూడొద్దు అంటున్నది. నల్లగా అయిపోయిందేమే. కారణం ఏంటంటే, ఎండకు వానకు తడిసి శ్రమలు కష్టాలు అనుభవించి ఏమైంది? నల్లగా అయిపోయింది. కానీ దేవుడు చూసే పై నలుపు కాదండి. ఏం చూస్తున్నాడు? హృదయ సౌందర్యము. అందుకే ఇక్కడ సంఘము సులభిత ఏమంటుంది అంటే, నేను నల్లని దానని మీరు చిన్న చూపు చూడొద్దు, నేను ఎవరిని? ఎండ తగిలిన దానను. దేవుడిని పై రూపాన్ని చూడట్లేదండి, నీ అందాన్ని చూడట్లేదు, నీ అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడు. అర్థమైందండి? నీ అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడండి. పైకి ఎంత అందంగా ఉన్నా ప్రయోజనం లేదు. అర్థమైందండి? ఏం చేస్తున్నాడు? నీ హృదయ అంతరంగ స్వభావం చూస్తున్నాడు. ఈ అంతరంగ స్వభావం బయటికి ఏం చేస్తుంది? పరిమళ వాసనగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసా? గేరా లోయలో వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడు? నివసించడము ఏం చేస్తాడు? అలవాటు చేసుకున్నాడు. దాంతో అయిపోయిందా? కాలేదు. నివసించాలి. ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా? 16వ వచనం 18వ వచనం చదవండి. 18వ వచనం చదవండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున
తిరిగి వాటికి పేర్లు పెట్టెను. చాలండి. ఈ వచనాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకంగా సేవకులు అనబడేటువంటి వారికి నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. మీరందరూ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం వింటున్న విశ్వాసులు కావచ్చు, ద్వారా ఎవరైనా కావచ్చు, అందరూ కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. ఇక మనం చదివినప్పుడు ప్రియమైన పిల్లారా, ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? తన తండ్రి కాలములో త్రవ్విన నీల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఒకప్పుడు తండ్రి అయినట్టు అబ్రహాం ఏం చేశాడు? ఆ స్థలములో అనేక బావులు తవ్వించాడు. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే ఆయన యాత్ర ఏ రీతిగా చేస్తున్నాడు? ఆయన ప్రయాణము ఏ రీతిగా చేస్తున్నాడు? ఏ దారిలో చేస్తున్నాడు? మీరు గమనించవలసిన విషయం అండి. తన పితరైన అబ్రహాము ఏ త్రోవలో ప్రయాణము చేశాడో, ఎక్కడ గుడారం వేసుకున్నాడో, ఎక్కడ ఏ స్థలంలో బావి తవ్వాడో, ఆ బావులకు ఏం పేరు పెట్టాడో, అదే రీతిగా అదే దారిలో ఇస్సాకు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇది అనేక మంది పితరులు ప్రయాణం చేసిన మార్గంలో ప్రయాణం చేయకుండా, విన్నారండి? అర్థమవుతుంది అందరికీ? ఎవరి ఇష్టం వచ్చిన మార్గం వారు నడవాలని ప్రయాసం పడుతున్నారండి ఈ దినాల్లో. ఇలా అనేక మంది విశ్వాసులు, సేవకులు అనబడిన వారు పితరులు నడిచిన మార్గమును వదిలేశారండి. విన్నారని అన్నమాట. అర్థమవుతుంది మీకు అందరికీ? పితరులు నడిచిన మార్గాన్ని వదిలేశారు. పితరులు చేసిన ప్రయాణ మార్గాన్ని మర్చిపోయారు. అపోస్తులు వేసినటువంటి పునాదిని పక్కకు తొలగిపోయారు. అపోస్తుల విశ్వాసం లేదు, అపోస్తుల యొక్క సమర్పణ లేదు, అపోస్తుల యొక్క ఉపదేశం లేదు, అపోస్తుల యొక్క ఏది లేకుండా ఈ దినం ఈ లోకానికి, ఈ దినం సమాజానికి, ఈ రోజు ప్రజలకి ఏది ఇష్టమో ఆ ప్రకారం ఏం చేస్తున్నారండి? ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే చక్కటి మాట పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. 6వ అధ్యాయం 16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో పురాతన మార్గమును గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రతి ఒక్క నిలబడి చూడమంటున్నాడు ఇక్కడ. ఏ మార్గం గురించి? పురాతన మార్గం గురించి అండి. ఇందులో ఎవరు మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. సేవ చేయని ఆశపడుతున్న ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులైనటువంటి వారు విశ్వాస జీవితం కొనసాగాలనేటువంటి ఆత్మీయ ఎదుగుదలలో ఆత్మీయంగా ఎదగాలనేటువంటి ఆశపడుతూ ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్న విషయం ప్రేమైన పిల్లలు. మనం ఏ మార్గంలో పయనించాలండి? ఆవిడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, పాత నిబంధన పరిశుద్ధులు, ఆది అపోస్తులు, వీళ్ళు నడిచిన మార్గములో నడవాలి. అర్థమైందా? వారు ఏ మార్గం నడిచారు ప్రియమైన పిల్లారా? వారి జీవితంలో డబ్బు, వారి జీవితంలో ప్రేమ, ఇల్లు, సుఖము, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ ముఖ్యము కాదు. వారికి ఉన్న వాటిని ఏం చేయలేదు, వారు పట్టించుకోలేదు.
వారు ప్రభు చూపించిన మార్గములో ప్రయాణము చేశారు. వారు నడిచే దారి అని తెలుసా? కొండలు లోయలతో కూడిన జీవితము. అర్థమైందండి? ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని రీతులుగా కూడా ఒకే రీతిగా ప్రభువుని వెంబడించారు. డబ్బుల కొరకో, ఈ భౌతిక సంబంధమైన ఆస్తి కొరకో, పేరు ప్రఖ్యాతి కొరకో వారు ఏం చేయలేదు, ప్రాకులాడలేదు. వారంతా కూడా ప్రభు నన్ను మమ్మల్ని ఏ రీతిగా నడిపించినా, ఎక్కడ ఉండమని చెప్పినా, ఏ స్థితిలో నడిపించినా మేము నడవటానికి సిద్ధముగా ఉన్నాము. మేము ఈ లోకంలో కేవలం యాత్రికులమై ఉన్నాము. ఈ లోకంలో కేవలం మేమేమై ఉన్నాం? యాత్రికులమై ఉన్నాము, పరదేశమై ఉన్నాము. కాబట్టి ఉన్నా సంతోషించేది లేదు, గర్వపడేది లేదు, లేకుండా దుఃఖపడేది లేదు. ఎందుకనగా మాకు మంచి కాపురును నడిపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. మా బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, మమ్మల్ని పిలిచిన వాడు, రక్తం పెట్టి కొనుక్కున్నవాడు, తన సొత్తుగా చేసుకున్నవాడు, తమ కుమారుడు ఉండేటువంటి యొక్క యోగ్యతను ఇచ్చినటువంటి వాడు. ఆయన మమ్మల్ని పిలిచాడు కాబట్టి మేము ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ భవిష్యత్తు నీకు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది నీది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ దాన్ని బట్టి దానికి ప్రాకులాడేటువంటి జీవితము, దానికి కొట్లాడే జీవితము, దానికి రకరకాల ఇది చేసేటువంటి యొక్క జీవితము నీలో ఉండడానికి వీలు లేదు. ప్రియ సహోదరి సహోదర, ప్రభు నన్ను ఏ స్థితిలో పెట్టినప్పటికీ, ఎక్కడ ఉంచినప్పటికీ, నన్ను ఊర్లో ఉంచినప్పటికీ, అభివృద్ధికరమైన స్థలంలో పెట్టినప్పటికీ అక్కడ ఉండడం నేర్చుకుంటాను. నన్ను అందరూ తరిమేసి లోయలోకి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా ఉంటాను. నా పితరులు నడిచిన మార్గం నేను నడుస్తాను. అబ్రహాము చూపించిన మార్గం నడుస్తున్నాను. అలాగే ప్రియ సహోదరి సహోదర, నీ ముందు నడిచి వెళ్ళినటువంటి పరిశుద్ధులు, అందుకే అంటాడు ప్రేమ ద్వారా ఎబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా. మన గొప్ప సాక్షి సమూహం ఉంది, గొప్ప సాక్షి సమూహం ఉంది. ఆ గొప్ప సాక్షి సమూహము చూస్తూ ఆ మేకము కిందనే మనం నడవలసిన వారమే ఉన్నాము. అబ్రాహాం నడిచిన దారిలోనే ఎక్కడే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడండి. అందుకే వేరే కొత్త బావులు తవ్వటం లేదు, కొత్త బావులు తవ్వట్లేదండి. కొత్త బావు తవ్వట్లేదు. ఏదైతే తండ్రి అయిన అబ్రహాము తవ్వాడో అదే బావిని తవ్వుతూ ఉండటం మనం చూస్తున్నాం. అదే బావిని తవ్వడం మనం చూస్తున్నాం. తవ్వడమే కదా, దానికి అదే పేరు పెడుతున్నాడండి. ఇద్దరు సేవకుడు ఒకటి చెప్తే విశ్వాసులు ఒకటి చేస్తారండి. అర్థమైందా? ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తానంటారు. అయ్యా ఇది మార్గము, అలా అయితే కష్టం అండి, మా వల్ల కాదు. ఎవరైతే కష్టం అనుకుంటారో వాళ్ళందరూ ఏమవుతారు తెలుసా ప్రియమైన పిల్లారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు చూడండి కష్టం అని. వీళ్ళు ఎవరు పరలోక రాజ్యం ప్రవేశించేవారు కాదండి. అర్థమైందా? పితలు నడిచే మార్గం నడవడానికి ఇష్టం లేకపోతే, అర్థమైందా, నేను పరలోకం చేరుతాను సియోను అనేటువంటి పదం మర్చిపోవాలి. అర్థమైందా? సియోను అనే పదం మర్చిపోవాలి. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. మేము రకమండి ద్వితీయోపదేశకాండము 32:7 కూడా చదవండి. విషయం చెప్పి నేను ముగిస్తాను, మిగతాది వచ్చేవారు నేర్చుకుందాం. ప్రభు రాకడ అవసరమైతే. 32:7
ద్వితీయోపదేశకాండం 32:7. పూర్వ దినములను ఆ, జ్ఞాపకము చేసుకొనుము, ఆ. తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. ఉమ్. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు చెప్పుదురు. అన్నారు. ఎవరిని అడిగి తెలుసుకోండి? మీ పితరులను అడిగి తెలుసుకోండి, మీ తండ్రిని అడిగి తెలుసుకోండి, మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. వాళ్ళు చెప్తారు దేవుని యొక్క అసలు మార్గం ఏంటితో. మీ పితరులను అడిగి తెలుసుకోండి. పితరులను అడిగి తెలుసుకొని నీ పితరులు పెద్దలు ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో ఆ మార్గంలో నడవటం మీరు నేర్చుకోండి. ఆ మార్గం నడవటం నేర్చుకోండి అని ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమ ఏమని? నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడున్న సమాజంలో అందరికీ చెప్తున్నాడండి. ఇజ్రాయెల్ 40 సంవత్సరాల తర్వాత అయిపోయింది. 40 సంవత్సరాల తర్వాత కొత్త తరం వచ్చింది. ఆ కొత్త తరముతో ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు మోషే. ఈ సొంత మార్గం నడవద్దండి. ఈ దినం యొక్క పరిస్థితిని బట్టి, ఈ లోకం యొక్క పరిస్థితిని బట్టి, ఈ లోకంలో జరుగుతున్నటువంటి యొక్క ఆచార పద్ధతులను బట్టి, కొత్త కొత్త విషయాలను బట్టి, ప్రియమైన సహోదరులారా, యవనస్తులారా, లేదు మీ సొంత దాంట్లో వాళ్ళ మీద నడుచుకోవద్దు. కానీ మీ యొక్క తండ్రులను అడగండి, మీ పెద్దలను అడిగి ఏం చేయండి? వాళ్ళు మీకు చెప్పిన ప్రకారం ఏం చేయండి? నడుచుకోండి అని ప్రియులారా చెప్తున్నారు. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు వారిని ఏ రీతిగా నడిపించాడో. ఇదే మార్గం, ఇందులో వెళ్ళండి. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది ప్రియమైన పిల్లలారా. యెహోవా మిమ్మల్ని ఏం చేసి నడిపిస్తాడు? మీరు కుడివైపు ఎడమవైపు తిరిగినప్పుడు ఇదే త్రోవ, ఇందులో నడువుడని వెనక నుంచి ఒక స్వరం వినపడుతుంది. ప్రియమైన పిల్లలారా, ఆ రీతి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. అందుకనే మన నడవనేది పురాతన మార్గము, మన పితలు నడిచిన మార్గము. ఆ మార్గం ఇస్సాకు యాకోబు నడిచారు. అందుకే మనం అనేకసార్లు మనము ప్రేమ ఎబ్రీ రాసిన పత్రిక మనం చూసుకున్నాం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ ఏం చేశారంట ప్రేమారా? గుడారంలో నివసిస్తూ పునాదుల పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారు? ఈ లోకంలో పరదేశులుగా యాత్రికులు తమ జీవితాన్ని కొనసాగించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనం నడవలసిన పురాతన మార్గం అండి. ఈ దినాల్లో కొత్త కొత్త మార్గాలు వస్తాయి. కొత్త కొత్త సేవా పద్ధతులు, కొత్త కొత్త విశ్వాస పద్ధతులు, కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. కొత్త కొత్త రకమైన బోధలు వస్తున్నాయి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించిన బోధ, ఇంకొకటి కృపా బోధ, ఇంకా రకరకాల బోధలు వస్తున్నాయి. ఆ బోధన అనుసరించి నడవటం కాదండి. మన పితరులు ఏదైతే నడిచారో, మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, పాత నిబంధన పరిశుద్ధులు, ప్రవక్తలు ఏ మార్గం నడిచారో, మనకి యేసుక్రీస్తు ఏ మార్గం అయితే నడిచి చూపించాడో, అపోస్తులు ఏదైతే నడిచారో, ఏదైతే బోధించారో, ఏదైతే చేయమని చెప్పారో ఆ ఉపదేశాన్ని ఏం చేయి? విను. మార్గం నుంచి చూడండి, పురాతన మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందరూ నడుచుకోండి. ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమగీతములో 1వ అధ్యాయము, పరమగీతములో 1వ అధ్యాయము, ప్రియమైన పిల్లారా, 7, 8.
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాన్నై నీ జతగాళ్ళ మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారం యొద్ద నీ మేక పిల్లలు మేపుము. ఇక్కడ చక్కగా ప్రభు ఒక క్రమాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క సులభత ఏమంటుంది? అయ్యా ప్రభువా, నా ప్రాణప్రియుడా, నీ మందని వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును వెచ్చట నీడకు వాటి తోదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొని దానవై నీ జతగాళ్ళ మంద నేను ఎందుకు ఉండవలేను? చాలా మంది ఏమంటారు తెలుసా? మీకు అర్థం అవుతాను, మేము దేవునికి లోపడతాం కానీ పెద్దలకు లోపడము, దేవుని సేవకులకు లోపడము, కాపర్లకు లోపడము, మా ఇష్టం వచ్చినట్టు మేము నడుచుకుంటాం, మేము సపరేట్ గా ఉంటాం, ఇవాళ ఇండిపెండెన్స్ ఫ్రీగా ఉంటాం మేము అని చాలా మంది ఏం చేస్తారంటే ఎవరికి వారు ఇండిపెండెంట్. నాకు అంతా తెలుసు అన్న స్థితికి చాలా మంది వచ్చేసి ఎవరి ఇష్టం చొప్పున వారు జీవిస్తా ఉన్నారు. ఇదే విషయము ఈ సులేమితుడు అంటుంది. అయ్యా ప్రభువా, ఏదే నీ మంది ఎక్కడ మేపుతావో? ఆయన మంది ఎక్కడుందండి? ఎవరి ప్రభు మంది ఎక్కడుంది? చెప్పండి చూద్దాం. మాట వింటున్నారు, చెప్పండి ఒకసారి. మీరు ఆన్ చేసుకొని ఆయన మంది ఎక్కడుందండి? ఏ మంది ఎక్కడుంది? మనమే కదా, మన మధ్య ఉంది కదా, ఇక్కడే ఉంది. సంఘం ఉంది, సంఘ కాపర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. ఏమేముంటుంది? నీ మంది ఎక్కడుందో చెప్పయ్యా, నీకు లోబడి ఉంటాను, నీతో కలిసి ఉంటాను, కానీ ఇక్కడ వాళ్ళతో కావును. పాస్టర్తో నాకు సంబంధం లేదు, నాకంతా తెలుసు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా నీకు ఆల్రెడీ ఉపదేశం ఇచ్చాను కదా. అది పితలు చూపించిన మార్గంలో నీకు చూపించాను కదా. అది అపోస్తలుల ఉపదేశం నీకు ఇవ్వబడింది కదా. నీకు సంఘం అంటే ఆల్రెడీ ఉంచాను కదా. ఆ సంఘంలో ఉంటే ఏం చేయి? నువ్వు లోబడి నీ జీవితాన్ని అప్పగించుకొని ఏం చేయి? సంఘ కాపులు చెప్పిన రీతిగా ఏం చేయి? నువ్వు లోబడి నడుచుకో, లోబడి నడుచుకో. ఏమన్నారు ఇక్కడ? అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాల బట్టి నీవు పొమ్ము. మంద ఆల్రెడీ ఉన్నావు కదా, ఏ మందలో ఉన్నావు నీకు తెలుసు కదా. గొర్రెలన్నీ ఎలా పోతున్నావు అలాగే నువ్వు కూడా పో. అందుకని కొమ్ములు వచ్చేసాయి, నువ్వు అటు ఇటు ఏం చేయొద్దు, పోకాకు. నీకంటూ ఏం చేశాను? ఒక మందనిచ్చాను, ఆ మందలో ఉండి ఆ అడుగుజాలో నువ్వు నడువు. ఆ మంద కాపరులు ఏంటంటే ఆ మంద కాపరు గుడారం మీద నీ మేక పిల్లలను మేపు. ఒకవేళ నువ్వు కొన్ని ఆత్మను రక్షించి ఒకవేళ నువ్వు ఒక సేవకుడు అయితే ఏం చేయ చెప్తా? నీ దగ్గర నీ ఏ మందలో అయితే నేను పెట్టాను ఆ మందతో కలిసి ఏం చేయి? నువ్వు కూడా మేక పిల్లలు మేపడం నేర్చుకో. అంతేకాని నా మంద అంటే స్పెషల్గా ఎక్కడా లేదు. నా మంద మీరే కదా. నా మందులో నిన్ను పెట్టాను, మిమ్మల్ని పెట్టాను, నీ మీద ఏం చేస్తాను? అపోస్తలుల ప్రవక్తల బోధనలు పెట్టాను. వారు చెప్పినటువంటి మార్గంలో మీరు ఏం చేయి? లోబడి నడుచుకో అని ప్రభువే మార్గం చూపిస్తున్నాడు. అక్కడ ఇస్సాకేమో అర్థమైందండి. అబ్రహాము ఏ త్రోవ నడిచాడో, ఏ స్థలం నడిచాడో అక్కడే నడుస్తూ, అక్కడే ప్రయాణము చేస్తూ, అబ్రహాం నిలిచిన స్థలంలో ఉంటూ అబ్రహాము తవ్విన బావిని తవ్వుతున్నాడు. కొత్త బావి తవ్వట్లే. మీరు అసలు ఉపదేశం వదిలేసి మాకు ఆ మర్మం బయలుపరిచాడు, ఈ మర్మం బయలుపరిచాడు, ఆ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, ఏది వాక్యానుసారంగా ఉండదు. కానీ ప్రభు నాతో మాట్లాడాడు. మాట్లాడతాడండి, దేవుడు మాట్లాడతాడు.
దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తాడు. కానీ అన్ని కూడా ఏమై ఉండాలి తెలుసా? ఉపదేశ క్రమాన్ని అనుసరించి, వాక్య క్రమం అనుసరించి నడుస్తాడు. ఎప్పుడు కూడా ప్రభు ఆత్మ ఎప్పుడు కూడా అక్రమంగా ఎవరిని నడిపించదు. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి మంద కాపుల గుడాల మీద నీ మేక పిల్లల మేపుము అంటున్నాడు. కాబట్టి అక్కడే మేపు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 4, 5, 10 మంది ఆత్మను రక్షించగానే ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా మంది చేసే పని మన దగ్గర లేదు. కానీ ఏదైనా 4, 10 మంది ఉన్నారనుకోండి, మేము సపరేట్ సంఘం అలా వెళ్ళిపోయే చాలా మంది జరుగుతుంది. ఎవరికి ఇండిపెండెంట్. ఇది దేవుని వాక్యానుసారం కాదు, ఇది పురాతన మార్గం కాదు. ఆది కాలంలో ప్రకటన గ్రంథం మనకి మనం చూసినప్పుడు అసలైన మార్గం ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. చివరికి ఎబ్రీ రాసిన పత్రిక 12:1 చదువుదాం. ఇందాక చెప్పుకున్నాం కానీ జస్ట్ చదివి నేను సాధించాలని కోరుకుంటున్నాను. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసముందన కర్తయో దాన్ని కొనసాగించే వాడనైనా యేసు వైపు చూచుచో మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతాము. ఏం చెప్తాండి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే ఆవరించి ఉన్నందున మన ముందు గొప్ప మేఘం ఉందండి. ఎవరు వాళ్ళు? పాత నిబంధన పరిశుద్ధులు. మన 11వ అధ్యాయం చదివినట్లయితే ప్రియులారా, మరి ఆ యొక్క ఏబేలు మొదలుకొని కూడా అందరినీ చూపిస్తున్నాడు అక్కడ. ఏ రకంగా వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారో ఆ సాక్ష్య సమూహం మన ముందు ఉంది. వారు నడిచిన మార్గము, వారు చూపించిన మార్గము, వారు ప్రియులారా ఇచ్చిన సాక్ష్యము, వారు పొందిన సాక్ష్యాన్ని అనుసరించి ఏం చేయాలి తెలుసా? ఈ లోకంలో జరిగిన ప్రతి విశ్వాసి కూడా, ప్రతి యొక్క సేవకులు కూడా ప్రియమైన బిడ్డలారా ప్రయాణము చేయవలసిన వారై ఉన్నారు. ఇది కేవలం ప్రియులారా ఒక్కరికి ఏదో సేవకులకు సంబంధించిన విషయం కాదండి, సంఘానికి సంబంధించిన విషయము. సంఘములో ప్రతి విశ్వాసి కూడా ప్రియులారా ఆ పురాతన మార్గములో ప్రయాణము చేయవలసిన వారై ఉన్నారు, ఇస్సాకు లాగా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన పితరులైన ఇస్సాకు తన తండ్రి నడిచిన మార్గము నడిచాడు. అదే రీతిగా మనం కూడా ఆ పురాతన మార్గం నడవటానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. కేవలం మనం ఈ లోకం సుఖపడ్డం కాదు, గొప్పవాడు అవ్వటం కాదు, లోయలో ప్రయాణం చేయటం కూడా నేర్చుకోవాలి. లోయలో నివసించడం కూడా నేర్చుకోవాలి. లోయలోనే ప్రియమైన బావులు తవ్వటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యాన్ని బట్టి మన జీవితం అప్పగించుకొని పరిశీలనలోకి వద్దాం. ప్రభు ఆత్మ మనందరినీ రీతిగా నడిపించిన కాక కళ్ళు మూసుకెళ్తే ప్రారంభం చేసుకున్నాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరు, ఈ రాత్రి కాలం మన పితరుడు ఏంటంటే యొక్క ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇస్సాకు ప్రభు చెప్పినటువంటి స్థలంలోనే కాపురం ఉంటూ కరువు వచ్చినప్పటికి కూడా ప్రభు ఉండమన్న స్థలంలో ఉంటూ ఉన్నారు. సమస్తం పోయి ఉండొచ్చు, అయినప్పటికీ ఒకే ఒక విత్తనము వేసి 100 ఫలితాన్ని పొంది క్రమముగా అభివృద్ధి పొందుతాం మనం చూస్తాం. అభివృద్ధి పొంది ఎంతగా అభివృద్ధి పొందాడంటే చివరికి ఆ యొక్క ఫిలిష్తీయులు ఇతని మీద అసూయ పడేంతగా, ఆయన వెళ్ళగొట్టేంతగా ప్రియమైన పిల్లారా అసూయ పడ్డారు. చివరికి అతనికి వెళ్ళగొట్టబడినప్పటికి కూడా ఆయన దుఃఖపడలేదు. తన పితృని అబ్రహాము ఏ లోయలైతే వచ్చాడో ఆ లోయలో వచ్చి నివాసం చేస్తున్నాడు.
ఇతరుడు అబ్రాహాము తవ్విన బావులను తవ్వుతున్నాడే. అదే రీతిగా అబ్రాహాము వాగ్దాన వాసుని ఇస్సాకు ఆ మాట నడిచినట్టుగా అబ్రాహాము వాగ్దాన వారసులమైన మనము కూడా ప్రియ సహోదరి సహోదరు అదే మార్గం నడుపుతాం. మన పితరులు చూపించిన మార్గం నడుపుతాం. మన ప్రభువును ఏ రీతి నడిపిస్తున్నాడో ఆ రీతిగా ఆయన శిష్యులమై మనం అడుగుదాం. అది కృప అనుగ్రహించమని మన ప్రభు ఆత్మకు అప్పగించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో ప్రభు స్పష్టముగాను నీ వాక్యపు సత్యాన్ని, నీ వాక్యపు మార్గమును ఉపదేశించడానికి ఇచ్చిన కృపగలిగి స్తోత్రాలు. నిబిలకు ప్రభు ముందు పెట్టినటువంటి ఆ పురాతన మార్గ పితలు ఏంటంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నడిచిన మార్గంలో, అపోస్తలులు నడిచిన మార్గంలో మందరు నడిచి నీతో నిరంతరం ఆ నిత్యత్వం ఉండాలని కృప దయచేద్దాం. రోజు ప్రజలు దీవించమని నన్ను గొప్ప చేస్తున్నాను. రాత్రి కాకుండా వాక్యానికి ప్రతి ఒక్కరు అప్పగిస్తుంది. సమస్త మహిమాకంత ప్రభావం నీకే అప్పగిస్తుంది, నీకే ఆరోపిస్తుంది. యేసు నడిపి ప్రార్థన తండ్రి, ఆమేన్. మన తల్లి అయిన దేవుని ప్రేమి, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము గురించిన అందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. thank you